హలో ఫ్రెండ్స్. నిఫ్టీ ఈరోజు మంచి స్మూత్ బుల్ రన్‌లో యాక్ట్ చేసింది. అండ్ మార్నింగ్ నుంచి సపోర్ట్‌లా యాక్ట్ చేస్తూ మంచి ర్యాలీతో ఎండ్ అయిపోయింది మార్కెట్. నియర్లీ 200 పాయింట్స్ అనుకోవచ్చు. ఎందుకంటే బిలో నుంచి స్టార్ట్ అయింది కదా! 26,000 బిలో ఒక 30 పాయింట్స్ అండ్ ఇక్కడ ఒక 40 పాయింట్స్ కాబట్టి ఒక 170, 180 పాయింట్స్ మంచి ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవచ్చు. స్మూత్ ర్యాలీ కాబట్టి. అండ్ ఇందులో మీరు ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చూసుకుంటే ఈ డైరెక్షన్‌లో మీకు వర్కౌట్ అవుతది. కానీ మిగతా వోల్టాటిల్ సిట్యుయేషన్‌లో ఈ మూవింగ్ యావరేజెస్, ఈఎంఏస్ ఏవి వర్కౌట్ అవ్వదు. సో, ఇక్కడ నేను తీసుకునేది 20 అండ్ 50 మూవింగ్ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. అది చూసుకోకముందు నాకు మెయిన్‌లీ డేటా చూస్తాను. సో, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్లస్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఎలా రన్ అవుతుందని. సో, మార్కెట్ ఎగ్జాక్ట్‌లీ 25,970 దగ్గర నుంచి మార్కెట్ ఎంట్రీ తీసుకొని అక్కడ 5 మినిట్ క్యాండిల్‌లో 26,000 అబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అండ్ ఈ బ్రేక్అవుట్ తర్వాత సపోర్ట్‌లా తీసుకుందామని ట్రై చేసింది. కానీ ఇదొక రిజెక్షన్ ఫేజ్ లాగా రిజెక్ట్ అయింది. మళ్ళీ రివర్స్ అయింది ఇక్కడ నుంచి ఒక సపోర్ట్‌లా యాక్ట్ చేస్తూ. సో, ఈ 2, 3 క్యాండిల్స్‌లోనే అర్థమైపోయింది. అయితే పుల్లిష్ ఉండొచ్చు, లేకుంటే మళ్ళీ వోలటాలిటీ ఉండొచ్చని. సో, ఎగ్జాక్ట్‌లీ అదే మళ్ళీ 25,970 వరకు వచ్చింది. అండ్ ఈ క్యాండిల్‌లో మనకు కనబడుతుంది సైకాలజీ ఏంటంటే ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ ఈరోజు అది బ్రేక్ డౌన్ ఇవ్వకముందే సపోర్ట్‌లా తీసుకుంది. సో, ఇదొక టైప్ ఆఫ్ సైకాలజీ మార్కెటే. కానీ ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ చూడండి 5 మినిట్ బ్రేక్అవుట్ మళ్ళీ రియాక్షన్ తీసుకుంది. ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ సపోర్ట్‌లా యాక్ట్ చేసింది. ఈ వీక్‌లో కనబడుతుంది ఎంత పవర్ ఉందని సపోర్ట్ జోన్స్‌లో. మళ్ళీ రియాక్షన్ తీసుకుంది కాబట్టి మాక్సిమం కొంత సెల్ చేసి ఉంటారు. సో, మళ్ళీ ఎగ్జాక్ట్‌లీ ఎక్కడైతే ఓపెనింగ్ జరిగిందో అక్కడి నుంచే సపోర్ట్‌లా యాక్ట్ చేసింది. సో, అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మంచి ర్యాలీ అయింది మార్కెట్. ఇంత రైజ్ ఇచ్చింది. నియర్లీ 26,200 కూడా టచ్ అయ్యేదే. కానీ రివర్స్ అయింది లాస్ట్ మూమెంట్‌లో ఆఫ్టర్ 3 పీఎం. సో, ఎగ్జాక్ట్‌లీ 3 పీఎం దగ్గర ఎక్సిట్ అయిపోయి ఉంటారు ఆర్ పానిక్ సిట్యుయేషన్ స్టార్ట్ ఉంటది. అందరికి ఒక మైండ్ సెట్ ఉంటది కదా! 3 పీఎం ఆ టైంలో మార్కెట్ రివర్సల్ అవ్వడం ఆర్ పానిక్ సిట్యుయేషన్ వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎగ్జిట్ అవ్వడం. సో, ఇలా జరుగుతుంది కాబట్టి కొంతమంది పానిక్ అయిపోతారు. అందుకే ఇంకా ఎగ్జిట్ ప్రెషర్ పెరుగుతది లాస్ట్‌కి. సో, అది కామన్ జరిగేది. అండ్ మార్నింగ్ నుంచి ఏం జరిగిందంటే సపోర్ట్ లెవెల్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఫార్మ్ అయ్యాయి. మార్నింగ్ ఇక్కడ రిజెక్ట్ అయింది కదా! బ్రేక్అవుట్ అయినాక ఇక్కడ రిజెక్ట్‌తోని ఇదొక సిగ్నల్‌లా కనబడుతది మనకి. మంచి ఒక బుల్లిష్ ఫేస్ ఉండొచ్చని నేను మార్నింగ్ షార్ట్స్‌లో కూడా మెన్షన్ చేశాను. ఎందుకంటే 26,000-26,100 మేబీ రావచ్చు అనుకున్నాను. సో, ఎగ్జాక్ట్‌లీ అదే వర్కౌట్ అయింది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంత మంచి సపోర్ట్ ఏరియా లాగా తీసుకుంది. ఇదంతా ఒక సపోర్ట్ జోన్. సో, దీన్నే ఒక సపోర్ట్ లాగా తీసుకుని మార్కెట్ మంచి రివర్సల్ అయింది. సో, ఎగ్జాక్ట్‌లీ కీ పాయింట్ ఏంటంటే ఇక్కడ రైజ్ అయింది. ఇక్కడ రిజెక్ట్ అయింది. అండ్ స్ట్రాంగ్‌గా మళ్ళీ అన్వైండింగ్ ఆర్ స్లోగా అన్వైండింగ్ జరిగి కాలో వైస్‌లో అప్పుడు సపోర్ట్ అనేది స్ట్రాంగ్‌గా ఫార్మ్ అవ్వడం వల్ల మళ్ళీ రివర్సల్ అయింది. మళ్ళీ 26,000 బ్రేక్అవుట్ ఇచ్చేసింది. మంచి ర్యాలీ స్టార్ట్ అయింది. ఇక్కడ వరకు రైజ్ ఇచ్చినాక మళ్ళీ బ్రేక్అవుట్ అయిపోయింది 26,100. సో, వితౌట్ ఎనీ టెస్టింగ్, వితౌట్ ఎనీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మంచి స్మూత్‌గా ర్యాలీ అయింది. సో, ఇక్కడ కాలో వేస్ అన్వైండింగ్, ఇక్కడ కూడా కాలో వేస్ అన్వైండింగ్. ఇక్కడ మంచి బిల్డప్ జరిగింది పుట్ ఓఎస్‌లో. సో, మార్నింగ్ నుంచి సపోర్ట్ అనేది స్ట్రాంగ్‌గా ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్‌లో. అందుకే మార్కెట్ మంచి ర్యాలీ తీసింది. సో, ఇది 1 డే టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకుంటే మీకు అర్థమవుతది దీని సైకాలజీ ఏంటో. సో, ఎగ్జాక్ట్‌లీ నేను కూడా అదే అనుకున్నాను. మంచి మూవ్‌మెంట్‌కి దారి తీస్తదని. ఒకవేళ 26,100 కూడా బ్రేక్అవుట్ ఇస్తే సో, అదే జరిగింది ఈరోజు కూడా. 50 అండ్ 20 ఈఎంఐ తీసుకుంటే ఇదొక సపోర్ట్ లాగా తీసుకుంది మార్కెట్ ఈరోజు. మీరు డైరెక్షనల్‌గా వెళ్ళాలనుకుంటే ఇది యూజ్ అవుతది. 20 అండ్ 50 ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ఇది. సో, ఇది మంచి సపోర్ట్ లాగా తీసుకుంది ఈ టైమ్ ఫ్రేమ్‌లో కూడా 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. అండ్ మీరు 1 డే టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకుంటే కూడా మీకు ఈజీగా ఒక సైకాలజీ అర్థమవుతది. ఇదొక సపోర్ట్ లాగా తీసుకుంది ఇక్కడ నుంచి మార్కెట్. చూడండి ఇక్కడ 50 ఈఎంఐ అనేది క్రాస్ కూడా అవ్వలేదు. ఇది క్రాస్ అవ్వకముందే సపోర్ట్ లాగా తీసుకుంటుంది మార్కెట్. సో, ఎగ్జాక్ట్‌లీ ఈ ఫస్ట్ ఫేజ్‌లో ఇక్కడ చూడండి. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇక్కడ నుంచి మంచి ర్యాలీ తీసింది. అండ్ అక్కడ నుంచి అక్కడ నుంచి డిప్ అయింది ఇక్కడ నుంచి. సో, ఇక్కడ మళ్ళీ సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. సో, ఈఎంఐ కూడా క్రాస్ కాకుండా అండ్ సపోర్ట్ లాగా తీసుకొని ఈ 20 ఈఎంఐతో మంచి సపోర్ట్ బిల్డ్ అయింది. సో, చూడండి ఇక్కడ ఇంత మంచి రివర్సల్ వచ్చిందో 25,000 నియర్లీ 25,500 అండ్ 400 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీ అయింది. అండ్ ఈ ర్యాలీ తర్వాత చిన్న డిప్ కనబడింది. అండ్ ఎగ్జాక్ట్‌లీ ఇదే ఫేస్. సో, ఇక్కడ అదే ఫేస్, సేమ్ ఇక్కడ కూడా అదే ఫేస్, ఇక్కడ కూడా అదే జరిగింది. సపోర్ట్ తీసుకున్నాక మంచి ర్యాలీ కనబడుతుంది. ఇది సెకండ్ టైం ఇది ర్యాలీ.
అండ్ ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ టైం కూడా అయింది, కానీ ఇక్కడ సపోర్ట్లో యాక్ట్ చేసింది. సో ఇది సెకండ్ టైం ఇది. ఆ టైమ్స్ పక్కన పెడితే చూడండి సైకాలజీ అర్థమవుతుంది. సో ఇక్కడ మళ్ళీ 26,000 దగ్గర సపోర్ట్లో యాక్ట్ చేసి నెక్స్ట్ డేనే ఒక రివర్సల్ అయింది, ఇక్కడ మంచి రైజ్ ఇచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ అయింది. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఒక రేంజ్ అనుకోవచ్చు మనం. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొంచెం ఫియర్గా తీసుకొని వోల్టాలిటీతో మళ్ళీ ఎక్సిట్ అయిపోతారు లాస్ట్లో. సో అలా చూసుకోవాలి, ఎందుకంటే ఎక్స్పైరీస్ కూడా ఉంటాయి కాబట్టి. రివర్స్ అయింది, మళ్ళీ రైజ్ అయింది, ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయింది, మళ్ళీ సపోర్ట్లో యాక్ట్ చేసింది. ఎక్కడైతే ఈఎంఐ అనేది క్రాస్ కాకుండా ఒక సపోర్ట్లో యాక్ట్ చేసింది 25,700 25,800 దగ్గర నుంచి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ర్యాలీ అయింది విత్ 2 days క్యాండిల్ టైం ఫ్రేమ్స్లో అవి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మళ్ళీ ఒక సపోర్ట్ లా తీసుకొని 25,900 వరకు మళ్ళీ వెళ్ళి అది కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసి మళ్ళీ గ్యాప్లో 26,200 వరకు తీసుకొని మళ్ళీ రివర్స్ అయింది అక్కడ నుంచి. సో ఈ సెకండ్ క్యాండిల్ కూడా మనం పట్టుకోవచ్చు మళ్ళీ డిప్ ఉంటుందని. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా ఏం జరిగిందో, సో ఇక్కడ కూడా అదే జరిగింది ఈరోజు. సో మళ్ళీ నిన్నటి సైడ్ వేస్ రేంజ్ బౌండ్ మార్కెట్ నుంచి మళ్ళీ రివర్స్ అయింది. అందుకే ఈరోజు మంచి పాయింట్స్ కనబడ్డాయి, 200 పాయింట్స్ రేంజ్ ఇది. సో ఇలా రివర్సల్ వస్తున్నాయి ఎందుకంటే సపోర్ట్ ఉంది మంచిగా. రెసిస్టెన్స్ అనేది మంచి బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఇంకా పర్ఫార్మెన్స్ బాగుంటుంది మార్కెట్లో. సో ఇన్వెస్టర్స్ కూడా మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఇన్వెస్టర్స్ లోలో ఉన్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆపర్చునిటీస్ ఇవన్నీ. కానీ ఇది బ్రేక్అవుట్ ఇస్తే మంచి మూమెంట్ అని కనబడుతుంది. అండ్ ఈ బ్రేక్అవుట్ ఇచ్చినాక మాత్రం ఈ రేంజ్ నుంచి బ్రేక్ అవ్వాలి మొత్తం మార్కెట్ సినారియోలో. సో ఇక్కడ బ్రేక్ తీసుకొని ఒకవేళ మంచి ర్యాలీ కనబడితే 25,500 వరకు ఆర్ 600, సో అప్పుడు ఎక్కువ మంది ట్రాప్ అయిపోతారు ఎవరైతే ఆపోజిట్ డైరెక్షన్లో చూసుకుంటారో మార్కెట్ పడుతుందని. సో అలా ట్రాప్ అయిపోయి ఎక్కువ మంది ఇందులో లాస్కి గురైపోయే వాళ్ళు ఉంటారు. సో ఇలా లాస్ మీరు తీసుకునే ముందే మీరు మార్కెట్ని ముందే ఒక టైం ఫ్రేమ్లో పెట్టుకొని చూసుకోవాలి. మీరు ఒకవేళ ఇందులో బుక్ అయిపోయి ఉంటే మాత్రం లాస్ అనేది లిమిటెడ్గా పెట్టుకుంటే బెటర్. మీరు స్వింగ్ చేస్తూ ఉంటే కొంతమంది ట్రాప్ అయిపోతారు, కానీ డే ట్రేడర్స్కి మాత్రం ఈరోజు ఎండ్ అయిపోవాలి కాబట్టి సో సేమ్ డే కొంచెం ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఇప్పుడు ట్రాప్ అయిపోతారు, నెక్స్ట్ డే మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అక్కడ మళ్ళీ ట్రాప్ అయిపోతారు. అది రియల్ ఫేస్, ఎక్కడైతే ఎక్కువ మంది లాస్ అయిపోతారో మొత్తం క్యాపిటల్ని. సో ఈరోజు గ్యాప్ అప్ రాలేదు, కానీ ఫ్లాట్ ఓపెన్ అయినా అని రివర్సల్ అయింది కదా. సో మ్యాక్సిమం మెంబర్స్ మళ్ళీ రిజెక్ట్ అయిపోతుంది అనుకుంటారు, కానీ మళ్ళీ రిజెక్ట్ కాకుండా ఇలా రివర్సల్ వచ్చింది కదా, సో మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకుంటారు. సో మేబీ కావచ్చు రివర్సల్ అవుతుంది, మళ్ళీ ఏదైనా క్రాష్ కూడా జరగచ్చు, ఏదైనా వార్స్ కూడా స్టార్ట్ అవ్వచ్చు ఎగ్జాక్ట్ కొన్ని మూమెంట్స్లో. కానీ ఒక ఫేజ్ తర్వాత మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటే ఈజీగా ట్రాప్ అయిపోతారు. సో ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్కి సెంటిమెంట్స్ ఇవన్నీ బట్టి, రీటైలర్ సెంటిమెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ మెయిన్ వాళ్ళ సెంటిమెంట్స్ బట్టే మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి ట్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ అందరూ జాగ్రత్తగా ఉండాలి, టైంకి ఈ వన్ డే టైం ఫ్రేమ్స్లో పెట్టుకొని చూసుకోవాలి. ట్రాప్ అయిపోయారనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎంత లాస్ ఉన్నా అని ఎక్సిట్ అయిపోవాలి. ఒకవేళ మీరు డే ట్రేడింగ్ చేసినా స్వింగ్ ట్రేడింగ్ చేసినా హోల్డ్ చేసి రివర్సల్ వస్తుందని వెయిట్ చేస్తే మాత్రం అది ఇంకొక పెద్ద ట్రాప్ అయిపోతుంది. సో వెయిట్ చేయాలి మార్కెట్ కోసం. ఎప్పుడైతే మార్కెట్ కరెక్ట్ సిగ్నల్స్ ఇస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవడం బెటర్. ఎప్పుడు పడితే అప్పుడు అది ఈరోజు రివర్సల్ అవుతుంది, రేపు రివర్సల్ అవుతుంది, హోల్డ్ చేసి పెట్టుకుంటామంటే లాస్ అయినా అవుతారు అడ్డికే వల్ల. ఆర్ఎల్స్ మీరు ఈ డైరెక్షన్ తీసుకొని మీరు ఆప్షన్ బయింగ్లో కూడా మొత్తం లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఇంకా డెడ్లీ ట్రాప్ అది. ఒకవేళ బాగా హోల్డ్ చేసి ఉంటే మీరు ఫేవరబుల్గా వెళ్తే నో ప్రాబ్లం. సో ఆప్షన్ సెల్లింగ్లో మాత్రం ఈ టైప్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ అనేది ఇంకా డేంజర్. సో డైలీ మీరు డే ట్రేడింగ్ చేస్తే ఆప్షన్ సెల్లింగ్ అయినా బయింగ్ అయినా సేఫ్ ఉంటుంది. మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తే మినిమం లాట్ సైజ్ పెట్టుకునే చేయాలి ఎవరైనా. మళ్ళీ రేపటి మార్కెట్లో చూద్దాం, ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీరు ఒకవేళ లాస్ పట్టుకొని ఇది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే ఎక్సిట్ అయిపోవడం బెటర్. రేపు ఓపెనింగ్ టైంలో అయినా గ్యాప్ డౌన్ అయితే కొంచెం ఆపర్చునిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ రివర్సల్ రావడానికి. ఫ్లాట్లో ఓపెన్ అయినా కొంచెం చూసుకోవచ్చు. ఫ్లాట్లో ఓపెన్ అయ్యి మళ్ళీ ర్యాలీ తీస్తే మాత్రం ఇంకొక డెడ్లీ ట్రాప్ ఇది. ఆప్షన్ బయర్స్కి మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది, కాల్స్కి మంచి టైమ్స్ ఉంటాయి. ఒకవేళ పుట్ మాత్రం బయింగ్ చేసిన కాల్ సెల్లింగ్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రాప్ అయిపోతారు. సో ఇక్కడ ఎక్సిట్ అయిపోవచ్చు. మీరు అనుకోవచ్చు ఇక్కడ టైం దొరికింది, ఈజీగా ఎగ్జిట్ అయ్యే ప్లాన్ దొరికింది, కానీ ప్రతిసారి అలా జరగదు. ఒకవేళ రేపే బిగ్ క్యాండిల్తో ఆర్ పెద్ద గ్యాప్లో ఓపెన్ అయితే మాత్రం ఈజీగా ఇంకొక టైప్ ఆఫ్ ట్రాప్ అయిపోతారు.
సో ఇన్ని రోజులు మంచి ప్రాఫిట్ చేసిన అన్ని ప్రాఫిట్స్ అన్నీ ఇందులో లాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో చూసుకోవాలి అది అందరూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.